దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. పౌలు క్రైస్తవుడగుట. ప్రారంభ క్రైస్తవ సేవ. సౌలు దమస్కు మార్గములో యేసు దర్శనము తరువాత 3 దినములు దృష్టిలేకపోయెను. అననీయ అను భక్తుడు వచ్చి పౌలుకు బోధించి బాప్తిస్మమిచ్చెను. సమాజమందిరములలో పౌలు క్రీస్తును గూర్చి ఒప్పుకొని బోధింపనారంభించెను. తరువాత తాను చేయనయున్న గొప్ప పని కొరకు ప్రార్థించి సిద్ధపడుటకై అరేబియా దేశమందలి అరణ్యమునకు అనగా బహుశా సీనాయి అరణ్యములోనికి వెళ్ళెను. అప్పుడా ప్రదేశము నుండి దమస్కు తిరిగివచ్చి అక్కడ బోధింపనారంభించెను. అక్కడున్న యూదులు కొన్ని దినములలో అతని చంపబడనని కుట్ర చేసినందున పట్టణ ప్రకారపు గోడ మీద నుండి నొక కిటికీగుండా గంపలో దింపబడి తప్పించుకొని యెరూషలేమునకు వెళ్ళెను. అతడు క్రైస్తవుడైన 3 సంవత్సరములకివి జరిగెను. యెరూషలేమునకు వచ్చినప్పుడు ప్రారంభ దినములలో క్రైస్తవులు పౌలుని చూచి భయపడనుగాని బర్నబా అతని చేర్చుకుని ఇతరులతో అతనికి పరిచయము కలిగించెను. 15 దినముల తరువాత యెరూషలేము నుండి తప్పించుకుని వెళ్ళుమని ఒక దర్శనము ద్వారా బోధింపబడి అతడు తార్సునకు వెళ్ళిపోయెను. అక్కడనుండగా అతడు సిరియా కిలికియా ప్రదేశములలో 10 సంవత్సరముల వరకు బోధించుచుండెను. ఇదైన తరువాత బర్నబా తార్సునకు వచ్చి పౌలుని కనుగొని అంతియోకయకు తిరిగి వెళ్ళెను. వారిద్దరునూ కలిసి 1 సంవత్సరము వరకు అక్కడ బోధించిరి. యెరూషలేమునందున్నవారు కరువుచే పీడితులైరన్న వార్త విని పౌలు బర్నబాతో కలిసి చందా సొమ్మును తీసుకుని వెళ్ళెను. ఇది అతడు క్రైస్తవుడైన పిదప యెరూషలేమునకు 2వసారి అయ్యున్నది. అక్కడ పని ముగిసిన పిదప వారు మార్కును వెంటబెట్టుకుని అంతియోకయకు తిరిగి వచ్చిరి. ఇది పౌలు మిషనరీ ప్రయాణమునకు ముందు చేసిన సేవాపరిచర్య వివరములు. తర్వాతి విభాగములో పౌలు మొదటి ప్రయాణము గూర్చి మీకు తెలియజేస్తాము. ఆమెన్.